జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షకు ఆకర్షితురాలై స్వతంత్ర భారతావనంలో స్వాతంత్ర్య అనంతరం ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు చేసే పాదయాత్ర కూడా ఈ విధంగా విజయవంతం అవ్వలేదు. సుమారు 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు తానేమిటో రాష్ట్ర ప్రజలకు ఆవిష్కృతం అవటమే కాకుండా నిరంతరం అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుని రాష్ట్రాభివృద్ధికి వారు పడుతున్న తపనకు ఆకర్షితురాలై వారితో కలిసి వారిని ముఖ్యమంత్రి చేయటానికి నా వంతుగా నా సహకారాన్ని అందించడం కోసం, ఆ విధంగా అందిస్తాను అని తెలియచేయటం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో కలవటం అయింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా చేరిక అన్నది రేపు ఫిబ్రవరి 28వ తారీఖు అమరావతిలో చేరాలని నిర్ణయించుకున్నాను. అదే మాట జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియచేయడం జరిగింది. ఒక బీసీ నేతగా, సుమారు 50% పైబడే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీ నేతగా గడిచిన కాలంలో మనం చూసాం. గడిచిన కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీసీ నాయకులను ఉపయోగించుకుని బీసీలను వాడుకొని ఓట్ బ్యాంక్ గా వాడుకొని వారు అధికారం చేపట్టి బీసీలను పక్కన పెట్టే విషయాన్ని మనం గమనించాం. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ గర్జనలో వారు బీసీ డిక్లరేషన్స్ మనం విన్నాం. బీసీ ఉపరణాలకు చట్టబద్ధత కల్పిస్తానని, బీసీలకు ప్రతి ఏటా బీసీ సంక్షేమానికి ప్రతి ఏటా 15,000 కోట్లు, సుమారుగా 5 సంవత్సరాల కాలంలో 75,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి నేను ప్రయోజనం చేకూర్చే విధంగా, బీసీలను ప్రయోజనం చేకూర్చే విధంగా, బీసీలను సామాజికంగా ఆర్థికంగా వారిని నిలబెట్టే విధంగా, తలెత్తుకుని తిరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చేస్తాను వారని చెప్పడం జరిగింది. ప్రతి కులానికి వారు చెప్పారు ఒక మాట, ఒక చక్కనైన మాట చెప్పారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, బీసీలంటే వెనుకబడిన తరగతుల వారే కాదు, బీసీలంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, భారతదేశం యొక్క కల్చర్ ప్రపంచ దేశాలకు తెలియపరచాలి అంటే బీసీలు అవసరం. తినే తిండి దగ్గర నుంచి పడుకునే పరుపు వరకు, ఎక్కే బండి దగ్గర నుంచి ఉండే ఇళ్లు వరకు బీసీలను వాడుకుంటున్నారే తప్పితే గడిచిన కాలంలో ఎవరు బీసీలకు సముచిత స్థానం ఇవ్వలేదు. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత బీసీలను నేను చూస్తానని చెప్తూ ప్రతి ఒక్క బీసీ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఇచ్చి తద్వారా బీసీలకు న్యాయం చేస్తాను అనే మాట పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మాట తప్పని వంశం, మడమ తిప్పని వంశం మన రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారన్న ఒక సంపూర్ణ విశ్వాసం ఉంది.